రోజు రోజుకి ల్యాండ్ టైటిల్ చట్టంలో ఉన్నటువంటి లోతులు తెలుసుకునే కొంది ప్రజలు భయాందోళనకు గురయ్యే పరిస్థితి. ఒకప్పుడు చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా కల్పించిన హక్కులన్నిటినీ కూడా కాలరాస్తూ ఇప్పుడు ల్యాండ్ టైటిల్ చట్టాన్ని తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. ఎటువంటి నిరసనలు ఎటువంటి అభ్యంతరాలు పట్టించుకోకుండా ఇప్పటికే సబ్ రిజిస్టర్ ఆఫీసులకు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఆల్రెడీ నేను గతంలోనే చెప్పాను, ల్యాండ్ టైటిల్ యాక్ట్ కన్నా వస్తే మొట్టమొదటగా మీ ఒరిజినల్స్ అన్నీ కూడా మాయమైపోతాయి, కేవలం జిరాక్స్లు మాత్రమే మీ చేతిలో పెడతారు. ఇక్కడ ల్యాండ్ టైటిల్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే సక్రమంగా ఉన్నటువంటి భూమిని వివాదాల్లోకి నెట్టి ఆ తరువాత ల్యాండ్ టైటిల్ యాక్ట్ ద్వారా ఎవరైతే ఈ ల్యాండ్ టైటిల్ ఆఫీసర్ ఉంటారో ఆయన ద్వారా ఈ భూమి మొత్తాన్ని కూడా కబ్జా చేయొచ్చు, నాదని నిరూపించుకోకపోతే స్వాధీనం కూడా చేసుకోవచ్చు. రెండోది, మన ఒరిజినల్స్ అన్నీ కూడా ఎక్కడుంటాయి అంటే గతంలో అయితే మన ఇంట్లో పెట్టుకునేవాళ్ళం లేదా తాకట్టు కోసం బ్యాంకులో పెట్టుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి ఒక ప్రైవేటు కంపెనీ చేతిలో పెడుతున్నాడు. అంటే అందులో మీ వివరాలు, మీ కుటుంబ వివరాలు, మీ ఆధార్ నెంబరు, ఫోన్ నెంబర్తో సహా వేలిముద్రలతో సహా అవన్నీ కూడా ఒక ప్రైవేటు సంస్థ చేతిలో జగన్మోహన్ రెడ్డి పెడుతున్నాడు. ఒకవేళ సమాచారాన్ని దుర్వినియోగం చేయాలి అనుకుంటే అక్కడి నుంచి సమాచారం కూడా దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంది. ఇకపోతే ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ వచ్చిన తర్వాత ఏం జరుగుద్ది అనేది చిన్నగా ఒక ఉదాహరణ ద్వారా చెప్తాను. సాధారణంగా ఎప్పటి వరకు మనం ఒక ఇల్లు కొనుక్కోవాలనుకున్నాం అనుకోండి, ఆ డబ్బు ఇచ్చి అంటే నేను అమ్మాలనుకున్నాను, ఒక వ్యక్తి కొనుక్కోవాలనుకున్నాడు. సో ఇద్దరికి మధ్య ఒప్పందం జరిగి ఆ అమౌంట్ కనుక కుదిరితే వెళ్ళిపోయి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళిపోయి అమ్మాలనుకున్న నేను ఒరిజినల్ డాక్యుమెంట్స్ కనుక చూపించినట్లయితే అది ఎవరి పేరు మీదకు ఎవరు కొనుక్కుంటున్నారో వారి పేరుకి మీదకి మార్చేవారు. దాంతో ఆ హక్కులన్నీ కూడా వాళ్ళకి సంక్రమించే అప్పుడు ఆ ఒరిజినల్ పట్టాలన్నీ తిరిగి వాళ్ళ చేతికి వెళ్ళాయి వాళ్ళ పేరు మీద. సో ఇప్పటి వరకు జరిగేది ఇది. కానీ ఇప్పటి నుంచి ఏం జరుగుద్ది, అమ్మాలి అనుకున్నా కొనాలి అనుకున్నా ముందు వాళ్ళిద్దరూ కూడా ల్యాండ్ టైటిల్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాలి. అయ్యా నేను నా ఇల్లు అమ్మాలనుకుంటున్నాను లేదా నా భూమి అమ్మాలనుకుంటున్నాను అని చెప్పి ఈయన సాటిస్ఫై చేసి ఒక సర్టిఫికేట్ తీసుకోవాలి. అలాగే కొనుక్కోవాలి అనుకుంటున్న వాళ్ళు అయ్యా నేను ఒకటి కొనుక్కోవాలనుకుంటున్నాను అని చెప్పి ఆ ల్యాండ్ టైటిల్ ఆఫీసర్ను సాటిస్ఫై చేసి వాళ్ళు ఒక సర్టిఫికేట్ తీసుకోవాలి. ఇక్కడ ఇంకో మతలబు కూడా ఉంది. ఇద్దరిలో ఎవరు నచ్చకపోయినా లేదా వీళ్ళు కట్టే డీడీ నచ్చకపోయినా అప్పుడు ఏం చేస్తారంటే ల్యాండ్ టైటిల్ ఆఫీసరు దీన్ని తిరస్కరించవచ్చు. ఏ కారణం చేత అయినా తిరస్కరిస్తే నేను అమ్మలేను, ఆ వ్యక్తి కొనలేడు. అర్థమైందా? కానీ ఇంతకుముందు ఇద్దరు వ్యక్తుల మధ్య ఒప్పందం కుదిరితే మూడో వ్యక్తితో సంబంధం లేకుండా రిజిస్ట్రేషన్ జరిగేది. కానీ ఇక్కడ ఇద్దరు వ్యక్తుల మధ్య ఒప్పందం కుదిరిన మూడో వ్యక్తి ప్రమేయం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ వ్యక్తి సాటిస్ఫై అయితేనే ఈ భూమి కానివ్వండి, ఇల్లు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, తనఖా పెట్టాలన్నా కొనాలన్నా బ్యాంకులో పెట్టాలన్నా అన్నిటికీ కూడా ఇప్పుడు ల్యాండ్ టైటిల్ ఆఫీసర్ అనే వ్యక్తి అత్యంత కీలకం. అంటే ఒక రకంగా ఒక శక్తిగా మారే ప్రమాదం ఉంది. ఈ ల్యాండ్ టైటిల్ ఆఫీసర్ అనే వ్యక్తి ఒక శక్తిగా మారే ప్రమాదం ఉంది. దీనివల్ల అనేక నష్టాలు జరిగే అవకాశం ఉంది. అలాగే ఇందులో ఏదైనా కుదరకపోతే మళ్ళీ మనం కోర్టులకు వెళ్ళి తేల్చుకోవాలి. ల్యాండ్ టైటిల్ ఆఫీసర్ మనం వద్దంటే మనం దాన్ని సవాల్ చేయాలంటే మళ్ళీ హైకోర్టు దాకా వెళ్ళాలి, అంటే దానికి ఖర్చులు పెట్టాలి. సో ఈ విధంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ వల్ల జరిగే పెను ప్రమాదాలు ఒకటి కాదు రెండు కాదు అనేకం ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ఒక విషక్రీడకు అంటే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో 2024లో జగన్మోహన్ రెడ్డి గన పొరపాటున గెలిస్తే మొట్టమొదటిగా ఇంప్లిమెంట్ చేయబోయేది ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ మాత్రమే. ఆల్రెడీ ఇప్పటికే దానికి సంబంధించిన ఆదేశాలన్నీ కూడా సూచాయిగా జారీ చేయడం జరిగింది. బట్ పొరపాటున గెలిస్తే జగన్మోహన్ రెడ్డి ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ద్వారా రాష్ట్రంలో ఉన్న భూములన్నిటినీ కూడా తన గుప్పెట్లో పెట్టుకునే ప్రయత్నం జరుగుతుంది. ఎప్పుడైతే మన ఒరిజినల్స్ అన్నీ కూడా ఒక ప్రైవేటు సంస్థ చేతిలో పెట్టారో, ఎప్పుడైతే మనకు జిరాక్సులు చేతిలో పెట్టారో అప్పుడే దాదాపుగా మన భూములను మనం కోల్పోయినట్టుగా అవుతుంది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే సాధారణంగా ఇప్పుడు ఏదైనా చిన్న చిన్న ఇష్యూలు వస్తే మన స్థానిక కోర్టుల ద్వారా తేల్చుకునేవాళ్ళు లేదా చిన్న చిన్న లాయర్లను పెట్టుకుని, బట్ ఇప్పుడు వీటిని ఎక్కడ పడితే అక్కడ పరిష్కరించడం కుదరదు. అయితే ప్రత్యేక కోర్టులు పెట్టాలి లేదా హైకోర్టుకు వెళ్ళాలి. అంటే ఇది అధిక మొత్తంలో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. సరే 100 ఎకరాలు 50 ఎకరాలు ఆసాములు అంటే వివాదాలు వస్తే ఓకే ఖర్చు పెట్టి వెళ్తారు. మరి 5 సెంట్లు 10 సెంట్లు ఎకరం భూమి ఉన్నవాళ్ళు వివాదాలు వస్తే అంతంత ఖర్చులు పెట్టి దాదాపు భూమి ఖర్చుతో సమానం అవుద్ది కోర్టు ఖర్చు. అంతంత ఖర్చులు పెట్టి వెళ్ళి మరి కోర్టుల్లో దీనికోసం పోరాడగలరా?
వీరి పక్షాన నిలబడటానికి ఎటువంటి సంస్థ ఉంటుంది? సో కాబట్టి ఇదొక కంటికి కనపడని అత్యంత ప్రమాదకరమైన యాక్టు. ఆల్రెడీ ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు గారు కూడా బహిరంగ సభలో చెప్పారు, రేపుగానే జగన్మోహన్ రెడ్డి గెలిస్తే మీ భూమిని మీరు మర్చిపోవటమే. ఎందుకనంటే ఒకప్పుడు భూమి ఉంది అని మీరు చెప్పుకోవడం తప్ప మీ దగ్గర ఒరిజినల్స్ ఉండవు, దాని మీద మీకు పూర్తి స్థాయి హక్కు ఉండదు. మీరు అమ్మాలన్నా వెంటనే అమ్మలేరు, ఏదైనా కొనాలన్నా వెంటనే కొనలేరు. ఎంత పరిస్థితి వచ్చిందంటే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్లో ఆ ల్యాండ్ టైటిల్ ఆఫీసర్ ఎవరు అనే విషయాన్ని ఇప్పటివరకు చట్టంలో చెప్పలా, ఆ జీవోలో చెప్పలా. ఎవరిని పెడతారు? ఆ ఆఫీసర్కు ఉన్న హోదా ఏంటి? ఏ స్థాయి ఆఫీసర్ని పెడతారు? వాళ్ళ కింద ఎంతమంది టీం పనిచేస్తుంది? ఇలాంటి వివరాలు ఏవి కూడా ఇప్పటి వరకు చెప్పలేదు. అంటే ఒక వ్యక్తి భూమి కొనాలన్నా ఇల్లు కొనాలన్నా కానీ ఆ ల్యాండ్ టైటిల్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుని ఆయనను సంతృప్తి పరిస్తేనే ఆయన ఏ రకంగా సంతృప్తి చెందుతాడు ఎవరికి తెలుసు? ఏ రకంగా సంతృప్తి చెందుతాడో మనకు తెలుసు కదా. ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మూడో వ్యక్తి ప్రమేయం లేని సమయంలో వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకుంటారు, అది వేరే విషయం. కానీ ఇక్కడ ఏంటి, ల్యాండ్ టైటిల్ ఆఫీసర్ ఓకే చేస్తేనే నువ్వు అమ్మగలవు లేదా కొనగలవు. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే సంభాషణలో మూడో వ్యక్తి ఇంటర్ఫియర్ ఉంది, ఆ వ్యక్తి సంతృప్తి చెందకపోతే నువ్వు అమ్మలేవు కొనలేవు. మరి ఏం చేయాలి? ఆ వ్యక్తిని సంతృప్తి పరచాలి. ఇక్కడ అందుకనే చెప్పింది ల్యాండ్ టైటిల్ ఆఫీసర్ అనే ఒక వ్యక్తి అతి శక్తిగా మారబోతున్నాడు. సో ఖచ్చితంగా ఇప్పటి వరకు దేశంలో, నాకు తెలిసి ప్రపంచంలోనే, దేశం కాదు ప్రపంచంలోనే ఎక్కడా కూడా ఇలాంటి చట్టాలు వచ్చి ఉండవు. ప్రజల భూమికి ప్రభుత్వం కాపలాదారుగా ఉండాలి తప్ప ప్రభుత్వమే ఆ భూమి మొత్తాన్ని నా గుప్పెట్లో పెట్టుకుంటాను అంటే ఈరోజు జిరాక్సులు ఇచ్చారు, రేపు జిరాక్సులు కూడా ఇవ్వరు. అసలు రిజిస్ట్రేషన్ అంటేనే నోటరీ పత్రం మీద చేసేది. రేపు కోర్టులో మనం ఏదైనా విషయంపై పోరాడాలి అన్నా సాధారణంగా ఏంటంటే డాక్యుమెంట్స్, ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి అత్యంత కీలకమైనవి. చిన్న ఇష్యూ వచ్చినా పోరాడాలి అన్నా ఏం చేయాలన్నా, కానీ ఇప్పుడు ఈ ఒరిజినల్ డాక్యుమెంట్సే లేకుండా చేస్తున్నారు. రెండోది, ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్ లేకపోతే ఒకే రోజు భూమిని మన ఇద్దరు ముగ్గురికి అమ్మేయచ్చు. ఎలా అంటే వాస్తవానికి జిరాక్సులను కనుక మనం పెట్టుకునేగలిగితే ఒక రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఉదయం ఒకరికి తనఖా పెట్టి ఒకరికి అమ్మేయచ్చు, రిజిస్ట్రేషన్ చేయొచ్చు. అది అప్డేట్ అవ్వడానికి 24 గంటలు పడుతుంది. మధ్యాహ్నం ఇంకొక రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళిపోయి అక్కడ ఇంకొకరికి అమ్మేయచ్చు, అది అప్డేట్ అవ్వడానికి మరొక 24 గంటలు పడుతుంది. అలాగే సాయంత్రం ఇంకొక రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళిపోయి అక్కడ అమ్మేయచ్చు, అది అప్డేట్ అవ్వడానికి కూడా 24 గంటలు పడుతుంది. అప్పుడు మన పేరు మీద ఓపెన్ చేసినప్పుడు మన పేరు మీద మాత్రమే కనపడదు తప్ప మనం ఎవరికి ఇచ్చాము అనేది తేలాలి అంటే, ఏబిసి అనేది తేలాలి అంటే 24 గంటల సమయం పడుతుంది. ఈలోపు ఇద్దరికి, ముగ్గురికి, నలుగురికి, ఐదుగురికి ఓపుకున్నంత వరకు ఎన్ని సబ్ రిజిస్టర్ ఆఫీసులు ఉంటే అన్ని సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో కూడా మనం దీన్ని అమ్మేయచ్చు. ఇలా అవకతవకలు జరగటానికి, మోసాలు జరగటానికి అవకాశం ఉంది. కాబట్టి అందుకనే ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది పూర్తిగా విమర్శిస్తున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా ఇందులోని పలు అంశాలను తొలగించాలి, అవి ప్రజల హక్కులను భంగం కలిగించే విధంగా ఉన్నాయి, ఇవి వీటిలో చేర్చడం కరెక్ట్ కాదు అని చెప్పినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి పెడచెవిని పెట్టి దీన్ని అమలు చేసే ప్రయత్నం చేస్తున్నాడు. దాదాపుగా ఇక జిరాక్సులు తప్ప ఒరిజినల్స్ ఇక రావు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో ఇచ్చే 135 పత్రాలు ఉన్నాయో వాటి మొత్తాన్ని కూడా కేవలం జిరాక్సులు మాత్రమే ఇవ్వాలి, ఒరిజినల్స్ ఇవ్వద్దని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇది ప్రజలను అత్యంత భయభ్రాంతులకు గురి చేస్తుంది. కంటికి కనపడి జగన్మోహన్ రెడ్డి చాలా విచిత్రంగా ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించి ఎవరు ఎక్కడా మాట్లాడకుండా మీడియాని కూడా అణిచిపట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే దీని నిజరూపం బయటపడితే జగన్మోహన్ రెడ్డి నిజరూపం బయటపడుతుంది. దీని వెనక ఉన్నటువంటి డెప్త్ అయిన కుట్ర బయటపడితే జగన్మోహన్ రెడ్డి అసలు నైజం బయటపడుతుంది. కాబట్టే జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి కూడా ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించి పెద్దగా చర్చ నడవకుండా మీడియాని కానివ్వండి, సోషల్ మీడియాని కానివ్వండి తొక్కుపడుతున్నాడు. కానీ ల్యాండ్ టైటిల్ యాక్ట్లో పెట్టినటువంటి అంశాలను చూస్తే న్యాయ నిపుణులు కూడా పిచ్చెక్కిపోయే పరిస్థితి. అసలు ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే సంభాషణలో ప్రభుత్వం మూడవ వ్యక్తిగా ఇంటర్ఫీర్ అవ్వటం అనేది అత్యంత హాస్యాస్పదం. దీని వెనక భారీ కుట్ర ఉంది. నేను ఇప్పటికే చెప్పా, ల్యాండ్ టైటిల్ ఆఫీసర్ అనే వ్యక్తి ఒక శక్తిగా మారబోతున్నాడు. ఆ వ్యక్తి ప్రమేయం లేనిదే మనం ఇసుమంతా కూడా ఏ పని చేయలేము. ఇప్పుడు ఇదే అత్యంత ప్రమాదకరంగా మారింది. రెండోది, మన భూమి వివాదాల రిజిస్టర్లోకి ఎక్కింది అనుకోండి, దాన్ని నా భూమి అని నిరూపించుకోవాల్సిన అవసరం నా మీద ఉంటుంది. కానీ నా దగ్గర ఒరిజినల్స్ ఉండవు. అప్పుడు నేనేం చేయాలి? జిరాక్స్ల ఆధారంగానే అది నా భూమి అని నిరూపించుకోవాలి. దానికి ఒక నిర్ణీత గడువు ఉంటుంది, 6 నెలల్లో, ఏడాదో, 2 సంవత్సరాల్లో గడువు ఉంటుంది. ఆ లోపుగాన నేను ల్యాండ్ టైటిల్ ఆఫీసర్ దగ్గర ఈ భూమి నాదే అని నిరూపించుకోలేకపోతే మళ్ళీ నేను కోర్టుకు వెళ్ళిపోవాలా? ఏ కోర్టుకు వెళ్ళాలి? హైకోర్టుకు వెళ్ళాలి.
హైకోర్టుకి వెళ్ళి మళ్ళీ పోరాటం చేయాలి, లేదా ల్యాండ్ టైటిల్ ఆఫీసర్ ఆ భూమి నాకు దక్కకుండా చేస్తాడు. సో ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక మతలబులు ఇందులో ఉన్నాయి. ఈ చట్టం ద్వారా ప్రజల భూమి పూర్తిగా జగన్మోహన్ రెడ్డి చేతిలో, అన్నిటికీ మించి మన వ్యక్తిగత డేటా ఏదైతే ఉందో పూర్తిగా మనం ఒక రిజిస్టర్ ఆఫ్ ఒక భూమిని కానీ మనం రిజిస్టర్ చేశాము అంటే ఆ కుటుంబ సభ్యుల సంతకాలన్నీ కూడా అందులో ఉంటాయి. వాళ్ళ ఆధార్ నెంబర్లు ఉంటాయి, వాళ్ళ ఫోన్ నెంబర్లు ఉంటాయి, వాళ్ళ వేలిముద్రలు ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రైవేటు సంస్థ దగ్గరికి వెళ్ళబోతున్నాయి. అది మనకి సబ్ రిజిస్టర్ ఆఫీసులో సాధారణంగా వేలిముద్రలు ఉంటాయి. మీ అందరికీ ఐడియా ఉండి ఉంటుంది. మనం అమ్మినా కొనుగోలు చేసినా మనం డాక్యుమెంట్లో వేలిముద్ర వేస్తాం, పక్కన పెట్టండి. ఆఫీసులో కూడా పత్రం ఉంటుంది, చివరిలో వచ్చే ముందు మనతో వేలిముద్ర ఎంచుకుని ఆ రిజిస్టర్లో వేలిముద్ర ఎంచుకుని మన బయటకు పంపుతారు. అంటే అది వాళ్ళ దగ్గరే స్టోర్ అయి ఉంటుంది, ఆ రిజిస్టర్ అనేది వాళ్ళ దగ్గరే స్టోర్ అయి ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తెలివిగా ఏం చేశాడు అంటే ఈ ఏదైతే సబ్ రిజిస్టర్ ఆఫీస్లో స్టోర్ అయి ఉండే ఈ వేలిముద్రల పుస్తకాలు ఉన్నాయో వాటిని తొలగించేశాడు. ఇక నుంచి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో వేలిముద్ర పుస్తకాలు ఉండవు, కేవలం మీ డాక్యుమెంట్స్లో మాత్రమే వేలిముద్రలు ఉంటాయి తప్ప ఆఫీసులో వేలిముద్ర ఎందుకని అంటే సంతకాలు పెట్టాలు రాదని చెప్పి వేలిముద్ర పెట్టారంటే కాదు. రేపటి రోజున ఎప్పుడైనా ఈ వివాదాలు వస్తే ఆ రిజిస్టర్ ఆఫీసులో అవి ఆధారాలుగా ఉంటాయి. ఆ రోజు వచ్చి రిజిస్ట్రేషన్ చేయించిన వ్యక్తి ఒకరా కాదా అనేది తేల్చడం కోసం వీరి దగ్గర ఉన్నటువంటి ఏలుముద్రలు అనేవి ఎప్పటికైనా ఉపయోగపడతాయనే ఒక ఉద్దేశంతో పెట్టినటువంటి అది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తెలివిగా అది ఉంటే మళ్ళీ ఇబ్బందులు ఎదురవుతాయని పూర్తిగా ఈ ఏలుముద్రల సిస్టమ్ని పూర్తిగా తీసేశారు. ఇంతకుముందు మనం అన్నీ కూడా ఫిజికల్ సైన్స్ పెట్టేవాళ్ళం. మనం పత్రాల మీద చూడండి, దాదాపు రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తే చాలా సంతకాలు పెట్టేస్తాడు, ఒకటి కాదు రెండు కాదు, దాదాపు 10-20 సంతకాలు పైనే ఉంటాయి. మనం కొన్నా అమ్మినా అన్ని సంతకాలు పెట్టాల్సిందే. అలాగే షూరిటీ సంతకాలు కూడా ఆ విధంగానే ఉంటాయి. బట్ ఇప్పుడు ఎక్కడా కూడా ఫిజికల్ సైన్ ఉండదు, మొత్తం డిజిటల్లోనే ఉంటుంది, డిజిటల్ విధానంలోనే ఉంటుంది. నీ ఫిజికల్ సైన్ ఉంటే నువ్వు పెట్టిన సంతకాలు 10 పెట్టినా 100 పెట్టినా ఒకేలాగా ఉంటాయి. బట్ ఇప్పుడంతా కూడా డిజిటల్ మయమైపోయింది, డిజిటల్ సంతకాలు వచ్చేస్తాయి. సో దీంట్లో కూడా అవకతవకలు చేయొచ్చు, డిజిటల్ సంతకాన్ని కూడా ఏదో ఒకటి చేసి మార్పు చేయొచ్చు. సో ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక అంశాలు ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్లో ఉన్నాయి. ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి ఒక చట్టం. దీని వెనక ఎవరికీ తెలియని భారీ కుట్ర నడుస్తుంది. ప్రజల భూములను వారికి కాకుండా చేసే ప్రయత్నం. ఒక రకంగా ఎవరి దగ్గర అయితే బలం ఉంటుందో, ఎవరి దగ్గర అయితే డబ్బు ఉంటుందో, ఎవరి దగ్గర అయితే పలుకుబడి ఉంటుందో, ఎవరి దగ్గర అయితే రాజకీయ పవర్ ఉంటుందో వాళ్ళు ఇతరుల భూమును ఈజీగా కబ్జా చేయొచ్చు, ఈజీగా కాజేయచ్చు. ఒక ల్యాండ్ టైటిల్ యాక్టర్ ఈ ల్యాండ్ టైటిల్ ఆఫీసర్ను గాన ఒక వ్యక్తి ప్రభావితం చేయగలిగితే మనం తలకిందులుగా తపస్సు చేసినా మీ బోటోడు నా బోటోడు అమ్మలేము, కొనలేము. ఇక్కడ దరిద్రం ఏంటంటే మనకు ప్రాణాల మీదకు వచ్చినప్పుడు సాధారణంగా వెంటనే అమ్మేస్తాం. ఎవరో ఒకరు దొరికితే ఎంతో కొంత తక్కువ ఎక్కువ తర్వాత సంగతి ముందు అమ్మేస్తాం. కానీ ఇక్కడ నీ ప్రాణాల మీదకు వచ్చిన ల్యాండ్ టైటిల్ ఆఫీసర్ సాటిస్ఫై కాకపోతే నువ్వు అమ్మలేవు, నీకు ప్రాణం మీదకు వచ్చినా నువ్వు అమ్మలేవు. అలాగే మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఎవరి దగ్గరైనా తక్కువకు వస్తుంది అనుకుంటే గొప్పకుని కొనే ప్రయత్నం చేసేస్తాం. వాళ్ళ అవసరానికి తక్కువ అమ్మితే మనం కొనుక్కుంటాం. కానీ ఇక్కడ ఈ ల్యాండ్ టైటిల్ ఆఫీసర్ ఓకే చేస్తే తప్ప నువ్వు దాన్ని కొనుక్కోలేవు. అంటే చూడండి, ప్రాణాల మీదకి వచ్చి ఒక్కొక్కసారి ఏదైనా అమ్ముకోవాలి అన్నా అమ్ముకునే పరిస్థితి ఉండదు. సో ఈ విధంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది అత్యంత ప్రమాదంగా మారబోతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే దానికి సంబంధించిన ఆదేశాలను సబ్ రిజిస్టర్ ఆఫీసులకు జారీ చేయడం జరిగింది. అయితే ఇది పూర్తి స్థాయిలో ఇప్పుడే ఇంప్లిమెంట్ అవ్వకపోయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గాన ముఖ్యమంత్రిగా మరొకసారి గెలిచి ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచే ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఏదైతే ఉందో అది రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమల్లోకి వస్తుంది. ఇక మీ భూములను మీరు ఇక్కడ కాకుండా పక్క రాష్ట్రాల్లో కొనుక్కోవాల్సిన పరిస్థితి. ఏపీలో ఎవరు కూడా భూములు కొనరు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ అమల్లో ఉంటే బయట నుంచి వచ్చి ఒక వ్యక్తి భూమి కొంటాడా, ఆ తలనొప్పి అంతా మనకెందుకురా బాబు, కొనాలన్నా అమ్మాలన్నా ఎవడో ఒకరిని సాటిస్ఫై చేయాలి, ఆడికి అమ్యాలు సమర్పించుకోవాలి, మనకెందుకురా అని చెప్పి ఎవరు కూడా వచ్చే ప్రయత్నం ఉండదు. దీనివల్ల భూముల ధరలు కూడా తగ్గిపోయి రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా పూర్తిగా పడిపోయే అవకాశం ఉంటుంది. భూమి ధరలు పడిపోవటం అంటే పూర్తిగా అది అధపాతాళానికి దిగజారటమే. కాబట్టి ఎప్పటికైనా రాష్ట్ర ప్రజలు కనువిప్పుతో ఓటు వేయాలి. ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది అత్యంత ప్రమాదకరంగా మారబోతుంది. దీన్ని అడ్డుకోవాలి అంటే ముందు